వెల్కమ్ బ్యాక్. కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి పీసీ ఘోష్ కమిటీ ముందు ఈరోజు కేసీఆర్ హాజరవడం పట్ల అనేక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ వాతావరణం నెలకొంది. దానికి సంబంధించినటువంటి డిబేట్లో మనతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సంబంధించి శివకుమార్ గారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. శివకుమార్ లాల్ గారు నమస్తే అండి. నమస్తే అండి రహీం గారు. శివకుమార్ గారు, మొదటి నుంచి మీ పార్టీ ఏదైతే కాళేశ్వరం సంబంధించినటువంటి విషయంలో అధికార దుర్వినియోగం జరిగిందని కానివ్వండి, నాసిరకం కట్టడం కానివ్వండి, అవకతవకలు కానివ్వండి, డిజైనింగ్లో మార్పు సంబంధించి అన్ని విధాలుగా ప్రతి విభాగంలో చాలా అక్రమం జరిగింది, అన్యాయం జరిగిందంటూ మొదటి నుంచి మీ పార్టీ స్టాండ్ గట్టిగానే తీసుకుంది. దీని మీద బాగా ఫైట్ చేస్తూ ఉంది. మరి ఏదైతే మీరు కోరుకున్నట్టుగానే ఇటు పక్క మాజీ సీఎం కేసీఆర్ కమిషన్ ముందు, పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యారు. అదేవిధంగా గతంలో బీఆర్ఎస్లో పార్టీ పనిచేసిన ఈటెల రాజేందర్ హాజరయ్యారు, అప్పట్లో మంత్రిగా ఉన్నటువంటి ఆర్థిక మంత్రి. అదేవిధంగా హరీష్ రావు కూడా హాజరయ్యారు, అప్పట్లో మంత్రిగా పనిచేసిన. ఈ ముగ్గురు హాజరవ్వటం అనేది హాజరవుతారా లేదా తప్పు చేయకపోతే హాజరవ్వచ్చు కదా, ఎందుకు తప్పించుకుని తిరుగుతున్నారు అనేక విమర్శల తర్వాత ఎట్టకేలకు కమిషన్ ముందు హాజరయ్యారు. వారు హాజరైన తర్వాత వాళ్ళు కమిషన్ ఎటువంటి ప్రశ్నలు లేవనెత్తింది, వాళ్ళు ఎటువంటి సమాధానాలు చెప్పారో కూడా ఓపెన్గా పబ్లిక్గానే చెప్పేశారు వచ్చి. ఇప్పుడు మీ పార్టీ స్టాండ్ ఏంటి? వాళ్ళు చెప్పిన ఏదైతే ప్రశ్నలకు సమాధానాలు సంతృప్తినిచ్చాయా, ఇంకా అనుమానాలు ఎలా ఉన్నాయి? ముందుగా మెగా 9 టీవీ ప్రేక్షకులకు, మా బీజేపీ వెంకటరెడ్డి గారికి, లేకపోతే బీఆర్ఎస్ విజయ ఆర్య క్షత్రియ గారికి, మీకు రహీం గారికి, మీ మెగా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అయితే ఇక్కడ ఏదైతే కాళేశ్వరం అనే మాట స్టార్ట్ అయినప్పటి నుంచే వివాదాలతో స్టార్ట్ అయింది. కాళేశ్వరం అన్నప్పుడు కేసీఆర్ గారు ఒక శివుని పేరు పెట్టి మహాకాళేశ్వరుడు అనే రకంగా ఏదో మంచి ప్రాజెక్టు జరుగుతుంది, తెలంగాణ సస్యశ్యామల అవుతుంది అంటే అందరూ కూడా బాగా మెచ్చుకోవడం జరిగింది, మంచి పని చేస్తున్నాడు అనే రకంగా ఆలోచించడం జరిగింది. కానీ ఇది కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టి ఎక్కడైతే ఆపిందో అక్కడి నుంచి కనుక చేసి ఉంటే 30,000 కోట్ల రూపాయలలో ఇది కంప్లీట్ అయ్యేది ప్రాజెక్ట్. కానీ దీన్ని కేసీఆర్ గారు వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రీడిజైన్ పేరుతోని కమిషన్ల గురించి ఈ కాళేశ్వరాన్ని మార్చేయడం జరిగింది. ఇంతకుముందు మన వెంకటరెడ్డి గారు అన్నట్టు గతంలో మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పినట్టు, లేదంటే తీన్మార్ మల్లన్న కూడా దీని మీద ఖచ్చితంగా కాళేశ్వరం ఎక్కడి నుంచి ప్రాబ్లం అవుతుంది, ఎక్కడి నుంచి నీళ్లు తీసుకుపోతుండ్రు, ఎక్కడి నుంచి కిందికైనా ఎందుకు తీసుకొస్తున్నారు అనే రకంగా కూడా మొత్తానికి ఇంజనీర్లతోని రివ్యూ ఇవ్వడం అప్పట్లోనే జరిగింది. ఆ రకంగా ఆలోచిస్తే ఈరోజు ఏదైతే మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం ఏదైతే ఉందో ఆ ప్రాంతాలల్లో ఎక్కడైతే బుంగలు రావడము, లేకపోతే పిల్లర్లు కృంగడము అనే రకంగా ఆలోచిస్తే అది ఖచ్చితంగా ఆ ఇంజనీర్ ఫాల్ట్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి కేసీఆర్ గారు, లేదంటే హరీష్ రావు గారు, లేదంటే ఈటల రాజేందర్ గారు, ఇది ముగ్గురు చెప్తున్నారు. కానీ గతంలో ఈటల రాజేందర్ బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ ఉండే, ఇటు హరీష్ రావు వచ్చి నీటిపారుదల శాఖ మంత్రి ఉండే, ఫైనాన్స్ మినిస్టర్ ఉండే. అదే కాకుండా ఆ రకంగా ఆలోచిస్తే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి. కానీ మొత్తానికి కేసీఆర్ గారు ఏం చెప్పిండ్రు, నేనే దీనికి స్పెషల్ ఇంజనీర్లు, నేను చెమట బొట్టుని రక్తం బొట్టుగా మార్చి రీడిజైన్ చేసి నేను కాళేశ్వరం కడుతున్నా, నన్ను మించిన డిజైనర్ కానీ ఇంజనీర్ కానీ ఎవడు ఉన్నారు అనే రకంగా మాట్లాడడం జరిగింది. ఇవన్నీ ఆల్రెడీ ఆన్ రికార్డులో మన దగ్గర ఉన్నాయి, వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి. ఈవెన్ స్వయాన కేసీఆర్ మాట్లాడిన భాషనే ఇది. కానీ మొన్న ఈటల రాజేందర్ పోయినప్పుడు ఈటల రాజేందర్ గారు ఒక అబద్ధం ఏమాడుతుండంటే, కేబినెట్ లో నిర్ణయం తీసుకున్న తర్వాతనే కేసీఆర్ గారు చేయడం జరిగింది అనేది ఈటల రాజేందర్ మాట్లాడిన పెద్ద అబద్ధం. రెండోది, ఆ తర్వాత యాక్చువల్లీ కేసీఆర్ గారు పోవాల్సి ఉండే, కేసీఆర్ గారు పోకుండా నేను ఒక 1 వీక్ లేట్ వస్తా, నాకు ఏదో వెళ్తా అన్నాడు. మొత్తానికి ఒక పిటిషన్ వేసుకుంటూ కమిషన్ కూడా ఆయనకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చి హరీష్ రావు గారు పోయింది. హరీష్ రావు మాట్లాడుతూ ఆయన పోయే ముందే ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టడం జరిగింది. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఆయన మొత్తానికి అబరకదబ్రా అనే రకంగా ఆయన చేయడం జరిగింది. ఆ అబరకదబ్రాలో ఆయన చెప్పిందన్నీ అబద్ధాలు. ఇప్పుడు వాళ్ళ ఆల్రెడీ మహారాష్ట్రలో వాళ్ళ ఒప్పందం ఎక్కడుంది, వాళ్ళు ఎక్కడి నుంచి చేసిర్రు అనేది కూడా అటు మామ ఒక మాట మాట్లాడుతుండు, ఇటు అల్లుడు ఒక మాట మాట్లాడుతుండు. ఈ రకంగా ఆలోచిస్తే మొత్తాన్ని అప్పుడు ప్రజలను మభ్యపెట్టి మోసపెట్టి మాయ మాటలతోని ఏదైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ నడిపించిందో, ఈ రోజు ప్రజలు మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో ముందుకు పోయి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా అదే అధికారంలో ఉన్నామనే ధీమానా, లేకపోతే మాయ మాటలు చెప్పడమా ఖచ్చితంగా జరుగుతుంది. అదే కాకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు.
అప్పట్లో ఆయన ఒక డ్రోన్ ఎగరేసిండ్రంటేనే ఆయన తీసుకుపోయి జైల్లో పెట్టిండ్రు, సుమోటో కేసు పెట్టి. ఈ రోజు ఇంత పెద్ద ఇష్యూలో కూడా కక్ష సాధింపు చెయ్యను, చట్టం దాని పని అదే చేసుకుంటూ పోతుంది అనే రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఆ దిశగానే పని జరుగుతుంది. కానీ ఈ రోజు ఏదైతే కమిషన్ ఎదురుగా కేసీఆర్ గారు పోయి ఫస్ట్ ఏమో ఓపెన్ గా మాట్లాడతాను అని చెప్పి ఆయనతో పాటు 20 మందిని తీసుకుపోవడానికి తయారైండు. మళ్ళీ తర్వాత లేదు, నన్ను వీడియో రికార్డింగ్ చేసి లోపలనే మాట్లాడతానని చెప్పి చెప్తే దానికి మళ్ళీ ఉన్న వాళ్ళని అందరినీ బయట పంపించి కేసీఆర్ గారిని ఎంక్వైరీకి పిలిస్తే అసలు కాళేశ్వరం డిజైన్ చేసింది ఎవరు, దాని ఇంజనీర్ ఎవరు, దానికి మీకు సంబంధం ఏంది, అట్లా వాళ్ళు ప్రశ్నలు వేస్తే దానికి ఆయన దాటవేయడానికే ప్రయత్నించిండు తప్ప నేను ఫైల్ని సబ్మిట్ చేసిన, సీడీలు సబ్మిట్ చేసిన అనే రకంగానే మాట్లాడిండు తప్ప ఖచ్చితంగా గతంలో కేసీఆర్ నేనే ఇక్కడ కూర్చేసుకొని చేస్తా, నన్ను మించిన ఇంజనీర్ లేరు, నేనే కాళేశ్వరం అంటేనే మొత్తానికి తెలంగాణలో సాగునీళ్ళకు సస్యశాలం చేస్తా, ఇంత సాగు చేస్తా అనే రకంగా మాట్లాడిన మాట శివకుమార్ లాల్ గారు. ఓకే, శివకుమార్ లాల్ గారు, మీరు చెప్పినట్టుగానే ఇందాక డాక్టర్ వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ ఈ విధంగా ఈ కమిషన్ కానివ్వండి, పీసీ ఘోష్ కమిషన్ కానివ్వండి, గతంలో జరిగినటువంటి కేటీఆర్ సమీక్షలో జరిగినటువంటి కార్ రేస్ ఫార్ములా సంబంధించిన విషయంలో కానివ్వండి, ఇలా అనేక అవకతవకలు, అనేక అక్రమ సంబంధించినటువంటి ఏదైతే అధికార దుర్వినియోగం జరిగినాయో ఇలాంటి ఎన్నో కమిషన్లు చూసాము. దానివల్ల పెద్ద ఉపయోగం లేదు, కాలయాపన అంటున్నారు. మరి మీ పార్టీ ఈ విధంగా చేసినటువంటి ఏదైతే కమిషన్ల ముందు పెట్టినటువంటి కేసులు ఏమవుతున్నాయో ఇది కేవలం పార్టీ సంబంధించినటువంటి కాలయాపనగానే ఉన్నాయా, లేకపోతే నిజంగానే వెంకటరెడ్డి గారు చెప్పినట్టు దాని గురించి సీరియస్గా ఉందా మీ పార్టీ, ఇవన్నీ కేవలం కమిషన్తో నడుస్తూ ఉందా? రహీం గారు, నేను అదే చెప్పినాను, ముఖ్యమంత్రి గారు కక్ష సాధింపు చెయ్యను అనే రకంగా మాట్లాడడం జరిగింది. రెండోది ఆయన చెప్పిన దాంట్లో ఒకటేమంటుండంటే చట్టము దానిపైన అది చేసుకొని పోతుంది, కమిషన్లు ఉన్నాయి, దాని మీద యాక్షన్ ఉంటుంది. ఇప్పుడు కేటీఆర్ కూడా ఈ కార్ రేస్ లో మొన్న నోటీస్ పంపిస్తే గతంలో వచ్చిండు, మాట్లాడిండు, వెళ్ళిండు. మళ్ళీ ఇప్పుడు మొన్న నోటీస్ పంపిస్తే నేను యుఎస్ వెళ్తున్నా, వచ్చిన తర్వాత వస్తాను, ఆయన కూడా తండ్రి లాగానే ఒక పిటిషన్ పెడితే వాళ్ళు దానికి కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఖచ్చితంగా సెకండ్ టైం పోయినప్పుడు మటుకు చట్టం ఏదైతే కమిషన్ ఎదురుగా పోయిన తర్వాత ఈ కార్ రేస్ లో కూడా స్వయాన అప్పట్లో కేటీఆర్ చెప్పడం జరిగింది, నేనే డబ్బులు ఇవ్వని చెప్పిన, అధికారులకు నేనే ఆదేశాలు ఇచ్చిన, 55,000 కోట్ల రూపాయలు అది నేనే ఇప్పించిన, దానికి పెట్టండి, నేను యోగా చేస్తా, ఫిట్ ఉంటా, వాకింగ్ చేస్తా, నేను మళ్ళా ముఖ్యమంత్రి అవుతా అని చెప్పి ఆయన డామినేట్ చేస్తే మా కాంగ్రెస్ పార్టీ లిమిటెడ్ గా చెప్పడం జరిగింది, ఆల్రెడీ మీ చెల్లె లిక్కర్ కేసులో జైలు వయసు వచ్చింది కాబట్టి మరి ఆమె నీకంటే ముందే ఉంది, మరి ఏం జరుగుతుంది అనేది కూడా మా వాళ్ళు మాట్లాడడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫుని. ఖచ్చితంగా ఈ చట్టం దానిపైన చేసుకుంటూ పోతుంది. ఖచ్చితంగా కాళేశ్వరం గానీ, ఈ కార్ రేస్ గానీ, ఫోన్ ట్యాపింగ్ గానీ, గొర్రెల మళ్ళీ మీ దగ్గరకు వస్తాను సార్, దాని గురించి మాట్లాడదాం. ఎందుకంటే ఓకే మీరు చెప్పినట్టుగానే ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పినట్టు కూడా ఫార్ములా సంబంధించిన కానీ, మద్యం సంబంధించిన ఎమ్మెల్సీ కవిత కుంభకోణం సంబంధించిన కానీ ప్రతి సంబంధించిన కమిషన్ అన్ని కూడా వచ్చినప్పుడు అంత హైప్ తర్వాత కంటిన్యూ అవ్వట్లేదు, అది క్యారీ అవ్వట్లేదు, ఎక్కడో వీగిపోతుంది. దీని వెనక అసలు రాజకీయ ఒత్తిడి కారణమా, లేకపోతే ప్రజలతో రాజకీయ డ్రామా ఆడుతున్నారని తర్వాత దాని గురించి మాట్లాడదాం. తర్వాత విజయరాయ్ గారు బీఆర్ఎస్ పార్టీ తరఫున నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. ఏదైతే కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్టు ప్రపంచంలో 8వ వింత అన్నటువంటి మాజీ సీఎం కేసీఆర్ చివరికి ఆ 8వ వింత చిలికి గాలివాన్లాగా వాళ్ళ కుటుంబంలో లుకలుకలతో మొదలైంది. ఈ పాటికి వాళ్ళ కుటుంబంలో కూడా దాదాపుగా లుకలుకలు రోడ్డున పడ్డాయని చెప్పుకోవాలి. ఇటు పక్క చూస్తే కాళేశ్వరం కమిషన్ ముందు హాజరవ్వటం అనేది కూడా కేసీఆర్ లాంటి సీనియర్ నాయకులు కమిషన్ ముందు హాజరవ్వటం అనేది అది తప్పేం కాదు. కాకపోతే ఇలాంటి ఆరోపణలతో హాజరవ్వటం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంది బీఆర్ఎస్ పార్టీకి. కాబట్టి 8వ వింతగా చెప్పుకున్నటువంటి ఏదైతే ప్రాజెక్ట్ ఉందో చిలికి అది మెడకు చుట్టుకున్నట్టు కనబడతా ఉందా, అలాంటిది ఏం లేదంటారా, ఏమంటారు? కేసీఆర్ గారి హయాంలో నిర్మాణమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు వాస్తవంలో ఈరోజు ఐక్యరాజ్య సమితి యునెస్కో ద్వారా 8వ వింతగా ఆల్రెడీ ఈరోజు #1 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గా ప్రపంచం గుర్తించింది. దీంట్లో కొత్తదేం లేదు. అయితే ఈరోజు కేసీఆర్ గారి మానస పుత్రిక, తెలంగాణ ప్రజల కోరిక, తెలంగాణ గొంతుక తడిని ఆర్పడానికి గాను పెట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును ఈరోజు మీడియాలలో అలాగే ఇతరత్ర పార్టీలకు సంబంధించిన నాయకులు చాలా చిన్నగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం. అంటే తెలంగాణ ప్రజల యొక్క గోస ఆనాడు కూడా
నవ్వుల పాలు చేశారు. ఈనాడు అభివృద్ధి చెందిన తర్వాత కూడా అభివృద్ధి కోసం మాట్లాడే పదజాలం కూడా హాస్యాస్పదంగా మాట్లాడడం అనేది ఇది నిజంగా కూడా నిందనీయము, ఇది హర్షదాయకం కాదండి. ఎందుకనంటే ఈరోజు నీటి గోస తెలిసినటువంటి మరి దూరదృష్టి కలిగినటువంటి కేసీఆర్ గారు వచ్చేయన్నీ కూడా ప్రపంచంలో నీటి యుద్ధాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ నీటి యుద్ధాలను దృష్టిలో పెట్టుకొని మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా కలిపిన తర్వాత ఆనాడు కూడా తెలంగాణకు నాయకత్వం లేకుండే 75 ఏళ్ల గోస 1956 నుండి 2014 వరకు జరిగిన గోస అంతా ఇంత కాదు. అయితే దాని తర్వాత నిజమైన స్వాతంత్రం మరి నిజంగా మన రాష్ట్రానికి వచ్చింది తెలంగాణకు అని అంటే 2014 జూన్ 2 అనేది వాస్తవం, అది నిర్వివాద అంశం. అయితే ఈ రోజు మరి ఆయా సందర్భాలలో మాట్లాడుతున్నటువంటి తెలంగాణ నాయకత్వం అది ఏ పార్టీ వాళ్ళైనా కూడా ఒక బీఆర్ఎస్ పార్టీ తప్పిస్తే మరి నిజంగా కూడా తెలంగాణకు సంబంధించినటువంటి భూగోళ శాస్త్రం వాళ్ళకి తెలుసా, లేదు నీటిపారుదల నీటి వనరుల శాస్త్రం వాళ్ళకి తెలుసా, రైతాంగం గోస తెలుసా, మరి విద్యుత్ గోస తెలుసా? నిజంగా వాళ్లకు పుట్టెడు అన్నం కూడా దొరకని పరిస్థితులలో అకాలంలో ఉన్నటువంటి తెలంగాణ 60 సంవత్సరాలు నిజాం స్టేట్ నుండి పట్టుకొని ఇప్పటి వరకు గోసపడతా ఉంటే అలాంటి విషయాన్ని చిన్న విషయాన్ని వెంట్రుక వాసితో ఉన్నటువంటి విషయాలను కూడా ఆయన పరిశోధన పరిష్కార మార్గాలు వెతికి ఒక విధానాన్ని బంగారు తెలంగాణ కాన్సెప్ట్ ను తయారు 10 సంవత్సరాలలో ఈ రోజు బ్రహ్మాండమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి నీటిపారుదల మరి ప్రాజెక్టులను డెవలప్ చేసి విద్యుత్ ప్రాజెక్టులను డెవలప్ చేసి రోడ్ల నిర్మాణం చేసి మరి భవనాల నిర్మాణాలను చేసి మరి ప్రజలకు కావాల్సినటువంటి గూడు గుడ్డకు సంబంధించినటువంటి మరి ప్రయాసపడి ఈ రోజు ప్రభుత్వం ద్వారా ప్రజలకు ఏం కావాలి అని ఒక ప్రణాళికబద్ధంగా సిస్టమేటికల్ గా డెవలప్ చేసినటువంటి తెలంగాణ ఈ రోజు భారతదేశంలో నంబర్ 1 స్టేట్ అని ఈ రోజు బీఆర్ఎస్ ను ఏదైతే తొక్కాలని ప్రయత్నం చేస్తున్నాయో కేసీఆర్ గారి కుటుంబాన్ని కేసీఆర్ గారి వెనక ఉన్నటువంటి నాయకత్వాన్ని తొక్కాలని ప్రయత్నం చేస్తున్న భారతీయ జనతా పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ మరి అలాగే బ్యాక్ ఎండ్ లో తెలుగుదేశం పార్టీ ఈ 3 పార్టీల అధినాయకత్వం కూడా ఆయా సందర్భాలలో తెలంగాణ నంబర్ 1 స్టేట్ గా ఎదిగింది అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారి మాటలను ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి, మోదీ గారి మాటల్ని దృష్టిలో పెట్టుకోవాలి, మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి బహుమతులను కూడా దృష్టిలో పెట్టుకుంటే మనకు అర్థమవుతుంది. ఈ రోజు దుర్మార్గంగా మరి తెలంగాణ పార్టీ ముసుగులో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు నానా యాతనలకు గురి చేస్తూ ఉన్నాడు తెలంగాణ ప్రజలను, తెలంగాణ ప్రయోజనాలను, కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని అధినాయకత్వాన్ని. మరి ఇలాంటి సందర్భంలో మేమేమంటున్నామంటే ఈ రోజు సరే విచారణలు చెయ్యండి, తప్పు కాదు, చట్టం ఎవరికి చుట్టం కాదు, మరి క్వశ్చన్ చేస్తేనే నిజ నిర్ధారణ జరుగుతుంది. కాబట్టి మేము దానికి సరియైన జవాబు ఇవ్వడానికి శాస్త్రీయబద్ధంగా మరి సాక్ష్యాధారాలతో సరియైన జవాబు దానికి రెడీగా ఉన్నామని ప్రకటించినాం. మేము కడిగేలాగా కమిషన్ వేయండి, ఏ సిట్ వేయండి, ఏ ఆరోపణలన్నా చేయండి, కానీ మేము శాస్త్రీయబద్ధంగా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా గెలుస్తామనే దమ్ము ధైర్యం మరి నమ్మకం మాకు ఉన్నది. కాబట్టి ఈ రోజు మా నాయకుడు కేసీఆర్ గారు మరి ఈ రోజు మరి కమిషన్ ముందు హాజరై ఎందుకు మరి కాళేశ్వరం రీడిజైన్ చేయాల్సి వచ్చింది, రీ ఇంజనీరింగ్ చేయాల్సి వచ్చింది, ఎందుకు అదనమైనటువంటి బడ్జెట్ ని కేటాయించవచ్చు వచ్చింది అని చెప్పి చారిత్రాత్మకమైనటువంటి హిస్టరీని, భారతదేశంలో ఆయా నదుల మీద జరిగినటువంటి ప్రాజెక్టుల వివరాలు, అలాగే కాళేశ్వరం జరిగినటువంటి వివరాలు, అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నిజాం స్టేట్ లో జరిగినటువంటి అభివృద్ధి, మరి ఉమ్మడి రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత ఆంధ్రప్రదేశ్ మరి పరిపాలన వచ్చి ఒక్క నిమిషం మీరు ఇప్పటికీ ఆ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ చెప్పినట్టుగానే ఎంతసేపటికి తెలంగాణ సెంటిమెంట్ గురించి లేకపోతే గతంలో జరిగిన ఘనం గురించి చెప్పుకుంటూనే వస్తున్నారు. కానీ అంటే మీరంటే మీరు కాదు, మీ పార్టీ స్టాండ్ చెప్పుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి కాళేశ్వరం సంబంధించినటువంటి విషయంలో అవకతవకల గురించి మాట్లాడమంటే దీన్ని తెలంగాణ సంబంధించినటువంటి సెంటిమెంట్ గా రెచ్చగొడుతున్నారు అనేది వాళ్ళ వాదన. దాని గురించి
గురించి ఎందుకు తెలంగాణ సెంటిమెంట్ ఎందుకు రెచ్చగొడుతున్నారు? జరుగుతున్న అవినీతి మీద, కాళేశ్వరం మీద జరిగినటువంటి అవినీతి మీద ఎందుకు వైట్ వాష్ గా బయటకు రాలేకపోతున్నారు అనే దాని గురించి తర్వాత మాట్లాడదాం. మీ దగ్గరకు మళ్ళీ వస్తానండి వెంకటరెడ్డి గారు. మాట్లాడదాం విజయ్ గారు, మీ దగ్గరకు వస్తానండి మళ్ళీ. వెంకటరెడ్డి గారు, విజయ్ గారు మళ్ళీ వస్తానండి. వెంకటరెడ్డి గారు, ఓకే కంటిన్యూ అండి, కంటిన్యూ లేదంటే మీకు అవసరం లేదు. ఈ రోజు మరి భారతదేశంలో నిర్మాణమైన ప్రాజెక్టులలో ఈ రోజు విచారణకు మనం వెళ్దామా? ఎన్ని ప్రాజెక్టులలో ఇలాంటి చిన్నపాటి రిపేర్స్ జరిగినాయా లేవా అనేది నిన్నగాక మొన్న మనం చూస్తా ఉన్నాం. దీన్నే మన భారతీయ జనతా పార్టీ హయాంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రైల్వే ఏదైతే భవనంలో చెర్లపల్లిలో కూలిపోయింది, చెర్లపల్లిలో కూలిపోయింది. మరి దాని పరిస్థితి ఏంటండి? అలాగే మన బిహార్ లో బ్రిడ్జ్ కూలిపోయింది, దాని పరిస్థితి ఏంటండి? స్వయంగా మోదీ గారి నగరం అహ్మదాబాద్ లో బ్రిడ్జ్ కూలిపోయిందండి, దాని పరిస్థితి ఏంటండి? అరే విచిత్రం ఉందండి. అది ఎప్పుడైనా కూడా నిర్మాణంలో జరిగేటటువంటి పొరపాట్లు ఆయా శాఖలకు సంబంధించి ఉంటది. అబ్జర్వేషన్ ప్రధానమంత్రిది, మంత్రులది, ముఖ్యమంత్రిది, మంత్రులది ఉన్నమాట వాస్తవమే. ఇది తప్పు కాదు.